శ్రీమతి డాక్టర్ కవితా మేడం గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. హలో, ఓకేనా? వినిపిస్తుందా నాన్న? మీరు అందరూ ఉత్సాహంగా లేరు అంటారు. నేను అంటున్నా, మీ వైపు నుండి ఆలోచించి ఒక్కసారి సారంగా జరిగే పెడితే అయిపోతుంది అంటున్నా. ఓకే, హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి గట్టిగా చెప్పుకోండి, ఇంకా గట్టిగా చెప్పండి. అమ్మయ్యా, ఇప్పుడు అందరూ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. I'm feeling very happy to see you all my flowers. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మా యొక్క మేము మీకు చెప్పినప్పుడు యు ఆల్ ఆర్ ద లిటిల్ ఏమంటారు ముక్కలు, అవునా? నౌ యు ఆర్ బికమింగ్ ట్రీస్, ఫ్లవర్స్. ఇట్ ఈస్ ఎ గార్డెన్, లుకింగ్ లైక్ ఎ గార్డెన్, డిఫరెంట్ ఫ్లవర్స్. ఓకే, మంచి అందమైన పూలతో డిఫరెంట్. నౌ యు ఆల్ your information about your professional life. Okay, everyone is settled with their own style. Okay, అందరూ కలెక్టర్లు కాలేరు, అందరూ గవర్నమెంట్ జాబ్స్ కొట్టలేరు, అవునా కాదా? కాబట్టి ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సెటిల్ అయిన, మీరందరూ హ్యాపీగా ఉన్నారు. మేము నీళ్లు పోసి పెంచిన మొక్కలు ఇవాళ బ్రహ్మాండంగా మా కళ్ళ ముందు ఆనందంగా ఉండడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. And first of all, I want to say thanks to organizers. మధ్యలో ఎవ్వరు మధ్యలో వీడు కొట్టుకు రావాలిగా, అర్థమైందా? సో ఆర్గనైజర్ కి అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ అందరికి ఉన్నదనుకుంటా కరోనా, అయినా వచ్చారు. రియల్లీ ఆర్గనైజర్స్ కి చాలా థ్యాంక్స్ నాన్న, అండ్ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ కూడా. ముఖ్యంగా నాకు ఎక్కడ హ్యాపీగా అనిపిస్తుందంటే, మా అమ్మాయిలు హాఫ్ ఉన్నారు మీకు. మేము ఎప్పుడు 33% అంటాం, కానీ ఇక్కడ మాత్రం 50% ఉన్నారబ్బా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మై గర్ల్స్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా గురించి చెప్పారు. నేను నిజంగా కూడా టీచింగ్ ఫీల్డ్లో మీ దగ్గర ఎట్లా ఉన్నానో, నౌ టుడే స్టిల్ ఆల్సో ఐఎమ్ బీయింగ్ లైక్ ఎట్ దట్ టైమ్ ఆఫ్ టీచర్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ టీచర్. ఐ థింక్ చాలా మందికి తెలుసు, నేను టీచర్ కాకుండా మీతో ఫ్రెండ్లీగా మీ వైపు నుండి ఆలోచన విధంలో ఉండడానికే ట్రై చేస్తాను. ఎట్ ద టైమ్ వెరీ ఫ్రెష్ మైండ్. ఎట్ ద టైమ్ 1998, జస్ట్ 21-22 years. ద యాటిట్యూడ్ మొత్తం ఫ్రెష్గా లైక్ యూ ఉంటుంది కదా. కాబట్టి నేను అదే 21 years అలా ఎట్లా ఉన్నానో, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్న పిల్లలకి కూడా నేను అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఐ నెవర్ ఫీల్స్ యు ఆర్ మై స్టూడెంట్స్. సో దట్ ఈస్ నాట్ ఏ మై నేచర్. సో ఫ్రెండ్లీ నేచర్స్. అందుకే నేను యాక్చువల్గా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తామనుకున్నా. యూట్యూబ్లో ఈ మధ్య వైరల్ అయింది కదా, హాయ్ ఫ్రెండ్స్ అది. సో థ్యాంక్ యూ నాన్న. ఇప్పటికీ కూడా నాకు నిజంగా ఒక క్లాస్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. మొన్ననే కొన్ని చెప్పినవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, లాస్ట్ టైం బ్యాచ్కి చెప్పినవి. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కరి మీద, అంటే ఇప్పుడు మేము పిలిచి పాఠాలు చెప్పాల్సి వస్తున్నది. అర్థమైందా? ఆన్లైన్ మీకు తెలిసే ఉంటుంది, మీ పిల్లలతో మీరు బాధ పడుతున్నారు కావచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఆన్లైన్ టీచింగ్ ఎంత భయంకరంగా ఉందో తెలుసు అనుకుంటా. వాడైతే ఉంటాడు ఆన్లైన్లో, వాడు ఏం చేస్తుండో తెలియదు. ఒకడంటే మేడం ఇప్పుడే ట్రాక్టర్ ఎక్కిన మేడం, 2 నిమిషాలు ఆగండి మేడం, ట్రాక్టర్ నుంచి వ్యవసాయం పనులు చేస్తారు. పిల్లలు మాకు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దే కమ్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. మేడం ఇప్పుడే 10 ఏరు పోతున్నా మేడం, 1 నిమిషం ఆగరాదండి మేడం, ప్లీజ్ అంటాడు. ఓ అమ్మో, ఒక అమ్మాయి అంటే మేడం ఇప్పుడేనా మేడం, పెళ్ళికి పోతున్నా మేడం, మా దగ్గర వాళ్ళు మేడం, నేను ఇవాళ క్లాస్ అటెండ్ కాలేనంటే. పూర్ని ఆన్లైన్ ఇంకా చూడండి మా పరిస్థితి ఎంత భయంకరమైందో. వెన్ వి కంపేర్ విత్ 90s అండ్ 20s, we are feeling very shame. నిజంగా 2 years ఆన్లైన్, బిఫోర్ ద ఆన్లైన్ ఏమో అదొక రకం. ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ తోటి మాకు క్రీమీ రావట్లేదు. క్రీమీ రానప్పుడు ఏం చేస్తున్నాము, బై హార్ట్ సిస్టము, ప్రైవేట్ వాళ్ళకి భయపడి అది చెప్తున్నాం. అంటే న్యాచురల్ టీచింగ్ అనేది ఐ ఎంజాయ్డ్ ఇట్ బొల్లపల్లి స్కూల్ ఓన్లీ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే మై డియర్ స్టూడెంట్స్, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్.
బికాస్ ఆఫ్ ద కొల్లపల్లి. ఎందుకంటే బికాస్ ఐ హావ్ టీచ్ 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ హైయర్ స్టడీస్. ఓకే, ఎట్ ద టైమ్ దే హ్యావ్ నాలెడ్జ్ లైక్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్. ఇందాక కృష్ణారెడ్డి సార్ చెప్పారు కదా 25కి 25 అని. సో దట్ టైప్ ఆఫ్ అప్పటికి నాకు తెలిసి కృష్ణారెడ్డి సార్ వాళ్ళు ఎంపీసీ పిల్లలు, మన గొల్లపల్లిలో చదివిన పిల్లలు వితౌట్ ఎంసెట్ దే గోట్ ర్యాంక్స్ ఇన్ ఎంసెట్. అవునా కదా? సో అలాట్ యూ మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ మిస్సింగ్ అలాట్ యూ. మళ్ళీ సిన్సియారిటీ, డిసిప్లిన్, లవ్ అండ్ అఫెక్షన్, ఇవన్నీ నాకు గొల్లపల్లి 4 సంవత్సరాలు ఎంజాయ్డ్ అలాట్. నాకు గొల్లపల్లిలో ఉన్నటువంటి దాదాపుగా చాలా సంవత్సరాలు అందరూ గుర్తున్నారు నాన్న. మరి 20 years కదా, అర్థమైందా? మీరు కొంచెం బాగానే అయ్యిండ్రు, కాకపోతే మా వాళ్ళే అందరు సంతూర్లే ఉన్నారు ఇక్కడ. నేను షాక్ అయినాను, ఎవరెవరు ఇక్కడ అందరూ ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు ఆఫ్టర్ 20 years ఆల్సో. మిమ్మల్ని కొంచెం కష్టమవుతుంది. ఓకే, సో ఈరోజు మా పరిస్థితి ఇది, అర్థమైందా నాన్న? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఓకే, బట్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ రియలీ. ఎందుకంటే వాడికి నేను టచ్ చేయలేనప్పుడు హౌ కెన్ హీ ఫీల్ అఫెక్షనేట్ టు మీ? ఇప్పుడు రాజు ఉన్నాడు, మాండు ఉన్నాడు, ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడు చెప్పిండు నాకు చాలా ఇష్టం అని. ఆ ఇష్టం అనేది, ఆ కనెక్షన్ అనేది తగ్గిపోతుంది. వెరీ గ్యాప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ వెరీ 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 కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతున్నాం మేము. ఒక్కొక్కసారి హార్ట్ నుంచి బాధ అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా నాకు పిల్లలంటే ప్రాణం. స్టూడెంట్స్ అంటే నాకు ఇట్లా వచ్చేస్తుంటుంది అన్నట్టు, ఆవేశం వచ్చేస్తుంటుంది వాళ్ళతో అన్ని ఎంజాయ్ క్లాస్. నాకు పొలిటికల్ సైన్స్, ఐఎమ్ వెరీ లక్కీ, మై సబ్జెక్ట్ ఈజ్ పొలిటికల్ సైన్స్. దెర్ వాజ్ నో నిటర్, ఒకడో ఇద్దడో ఆబ్సెంట్ అవుతాడు. ఆబ్సెంట్ వానికి కృష్ణారెడ్డి సార్ కాబట్టి ఆ కృష్ణారెడ్డి సార్ భయానికైనా వాడు వస్తాడు, అర్థమైందా? కానీ మా దగ్గర ఎట్లా ఉంటారు, 100 members ఉంటారు, ఒకరోజు 10 మంది వస్తారు, వానికి స్టేట్ అని మొదలు పెడతారు. స్టేట్ ఆన్లైన్ కూడా అదే కథ, ఇక అదే లెసన్ నడుస్తుంటుంది. ఇక సిలబస్ కాదు, నా ప్లేట్ అయిపోడు, నా అరిస్టాటిల్ అయిపోడు, నా స్టేట్ అయిపోడు, ఇది సంగతి. కానీ అప్పుడు మనకు ఎలాంటి కండిషన్ ఉండనా? నో రివిజన్. ఇంకా నాకింత కృష్ణారెడ్డి సార్, సత్యనారాయణ సార్ గుర్తున్నారు. 4-9 ఎగ్జామ్స్. సార్ వాళ్ళు ఏంటి ఇక్కడ వీళ్ళంతా స్టాఫ్, మా కొలీగ్స్, యూనిట్ టెస్ట్కి వాడు అటెండ్ కాకుంటే వాడిని పట్టుకొచ్చి, ఒకవేళ సార్ వాళ్ళు క్లాస్ టీచర్ అయితే నా దగ్గర మేడం వీళ్ళు అటెండ్ కావాలి, వీళ్ళకి ఎగ్జామ్ పెట్టండి, వాడిని ఎక్కడున్నా లాక్కొచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టించేదండి. బాబోయ్ మీకే కాదు నాకు కూడా, మొన్న కూడా చెప్పిన కృష్ణారెడ్డి సార్ అంటే నాకు కూడా భయం. డిసిప్లిన్ అందరూ అన్నాడు, ఏ కొలీగ్స్ చెప్పాను నేను, మొన్న కూడా చెప్పిన రిపీట్ అవుతుంది అని అంటున్నాను. మై ఎక్స్పీరియన్సెస్ విత్ మై కొలీగ్స్ ఆల్సో వెరీ నైస్, వెరీ రిమెంబరబుల్. ఎందుకంటే ఐ లెర్న్డ్ డిసిప్లిన్ హియర్ ఓన్లీ ఇన్ ZPHS స్కూల్. అఫ్ కోర్స్ ఐ వర్క్డ్ ఎట్ నాగిరెడ్డిపల్లి, బట్ దట్ ఇస్ అ వెరీ ప్రైమరీ స్కూల్. దట్ జాబ్ వాజ్ వెరీ టఫ్ టు మీ బికాస్ వాడు ఏం చేస్తాడో తెలియదు. వాడిని బోరింగ్ దగ్గర రోజు సబ్బు పెట్టి స్నానాలు చేయించేటోళ్ళము, రకరకాలుగా ఉండేది. వాడు ఒకడు ఉండేవాడు శాస్త్రి అని, ఇక్కడికి కూడా వచ్చిండు వాడు, మరి ఏ బ్యాచ్ నాకు ఐడియా లేదు. వాడికి 1 year మొత్తం ఆనే కథం 2వ సంవత్సరానికి వచ్చిండు, మొత్తం నేర్చుకున్నాడు ఒకటేసారి. అదేమింతనో నాకు అర్థం కాదు. అదే శాస్త్రి ఇక్కడికి వచ్చిండు, వాడు తెలుగు బాగా చదువుతుండే. సో అలాంటివి ఇంత పిల్లలు వాటికి రోజు సంవత్సరం చెప్పినామంటే ఓన్లీ ఆ 2వ సంవత్సరంలో వాడికి మస్తు పికప్ అయింది. ఇక చూడండి, అలాంటి పిల్లలు ఉంటారు, అర్థమైందా? ఒకటి తిరిగితే వాడికి బ్లడ్ వస్తుంది, వాడికి మైండ్కి ఎక్కేయడం చాలా కష్టం. అందుకే నేను టోటల్గా ద టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద teaching I enjoyed in ZPHS high school only, the prestigious Ravi Narayan Reddy school. The prestigious ప్రతిసారి రావి నారాయణ రెడ్డి గారిని తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ZPHSలో పనిచేసేదాన్ని. అది ఎవరు ఊరు అనుకుంటున్నారు? రావి నారాయణ రెడ్డి గారి ఊరు అని చెప్పేది మేము. రావి నారాయణ రెడ్డి గారి ఊరు అంటే చాలు ఓహో 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడేది మాకు. అంటే కొంచెం పెద్దవాళ్ళు పార్టిసిపేట్ అయ్యి ఆయన గురించి తెలిసిన వాళ్ళైతే ఇంకా ఆయన గురించి మీకు తెలుసా, వాళ్ళ పిల్లలు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ తెలుసా, వాళ్ళ ఇల్లు చూసిండ్రా మీరు తెలుసామా, ఇట్లా కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ మా కొలీగ్స్ ఉంటే కూడా చాలా ఉత్సాహంగా అడిగేవాళ్ళు, అర్థమైందా?
మిస్సింగ్. నిజంగా చెప్తున్నాను, దట్టు మీ బ్యాచ్ నాకు రాజు పాండు వీళ్ళు చాలా అంటే మీది పెట్టు బ్యాచ్ నాకు. ఎందుకంటే 3 సంవత్సరాలు చెప్పాను. దట్టు నాకు ఏంటంటే మీరు చాలా క్లోజ్. అయితే నేనైతే అప్పుడు ఈ బ్యాచ్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, చాలా క్లోజ్గా ఉండేది. ఎందుకంటే చేసిన 4 సంవత్సరాల్లో ఒకరికి రాజు నాకు సెప్టెంబర్ 5th ఫోన్ చేసేవాడు. ఒక 5-6 సంవత్సరాల నుండి చేయట్లేదు. వాడు ఏమనేదంటే నాకు అదొక చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేది. అవి నిజంగా నాకు నేనే చెప్పుకోవద్దు. వాడు ఏమన్నాడంటే మేడం మీరు కెమిస్ట్రీ మేడం పొలిటికల్ సైన్స్ కెమిస్ట్రీ చెప్పలేరా అనేది. అంటే ఇంకా అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. వాడు చేసింది ఎంఎస్సీ కెమిస్ట్రీ డాక్టరేట్. మీకు ఆ విషయం తెలియదు, నాకంటే సీనియర్ డాక్టరేట్లు. నేను మొన్న 2017లో చేసిన, వాడు అంతకు ముందే చేసిండు. సో నవ్ ఐ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆర్ నాట్ కదా, బికాస్ ఆఫ్ రాజు. నా ముందు కళ్ళ పెరిగిన పిల్లోడు, వాడు పిహెచ్డి నాకన్నా ముందు చేసుకున్నాడు. సో అంటే అదొక యుద్ధం. దాంట్లో ఏడవాలి, పారిపోవాలి, మళ్ళీ రావాలి, కొట్లాడాలి, తిట్లు తినాలి, గైడ్లు. సో అలాంటి డాక్టరేట్ నా పిల్లోడు, నా స్టూడెంట్ నాకన్నా ముందే కంప్లీట్ చేశాడు. ఇంకా బ్యాచ్కు ఇది ఒక సక్సెస్ సరిపోదా? నేను ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళని రీచ్ అయితే బాగుంటుంది. పాండు వాడు పొలిటికల్ లీడర్ అయిందంటే నాకు తెలియదు. నేను అందరి ఇంట్రడక్షన్ వినలేదు. నాకు అదే ఒక్కటే కోరిక ఉందబ్బా. అన్ని ప్రొఫెషన్ వాళ్ళు సరే నేను డిగ్రీకి చెప్తా కాబట్టి వాళ్ళు బాగానే సెటిల్ అవుతారు, తొందరగా టచ్లో ఎక్కుంటారు. అయినా మీకు ఫోన్లు లేవు కదా. కానీ ఇప్పుడు పిల్లలకు ఫోన్లు, సెల్ ఫోన్లు అంతా. అయితే మీకు ఒక విషయం, ఆన్లైన్ క్లాస్ కాదు కానీ కమ్యూనికేషన్లో బాగుంటుంది. వాళ్ళు కూడా మంచి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో టాపర్స్ ఉన్నారు, చాలామంది మంచిగా సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా మీలాగే మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. కానీ కొంతమంది గురించి చెప్తున్నాను. సో నేను మీ ఇంట్రడక్షన్ వినలేదు కాబట్టి ఎనీహో ఆల్ ఆర్ సెటిల్డ్ లేదు. ఎందుకంటే పిల్లలు ఇంతమంది అటెండ్ కాదు, అర్థమైందా? అందుకే మిమ్మల్ని చూడంగానే ఉత్సాహం వచ్చేసింది నాకు. అదే కదా మాకు సంబరం. ఏంటిది పిల్లలు చూస్తే చెప్పుడే కదా సంబరం అంటే. ఎక్కడున్నామని ఇప్పుడేమో డిసిప్లిన్ విషయంలో నిజంగా చెప్తున్నానండి. అసలు గొల్లపల్లి హై స్కూల్లో ప్రొఫెషన్లో ఉన్న డిసిప్లిన్ నేను ఎక్కడ చూడలేదు. టార్చర్, ప్రేయర్కి రాకపోతే మాకు ఉన్నది బాబోయ్. నేను కట్టె పట్టుకుంటే కష్టం, వాళ్ళు కట్టె పట్టుకోకుంటే కష్టం. అర్థమైందా? నా చేతిలో సోషల్ సైన్స్ టీచర్లో నెవర్ కృష్ణమూర్తి సార్ ఇంకా బెటర్. ఎందుకంటే నేను ఫ్రెండ్లీగా అన్నా కదా, అందులో నా తర్వాత సారే వస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన అయితే ఇక మొత్తం అందులోనే ఉంటాడు కదా, అందులోనే కూర్చొని, అందులోనే తిని, అందులోనే పడుకొని స్టూడెంట్స్తోనే కదా మొత్తం. మేము ఎంత బాగున్నా కూడా చివరికి వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెళ్తారు. అభినా మేడం కూడా నాకు మంచి గైడ్, చాలా మంచి గైడెన్స్ ఇచ్చేది. లాస్ట్ టైం కిషన్ సార్ వచ్చారు. సో అలాగే విధాలుగా మన ఇచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్లో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించింది, కొలీగ్స్ ఎలా ఉంటారో చెప్పింది. ఇంకా ఇంతకన్నా నాకు బతుకి అంటే నా ప్రొఫెషన్కి ఇంతకన్నా ఇంకేం కావాలి. సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే everything I learned from here only. The credit goes to you. Sincerity, because of your discipline, because of your love and affection, and because of your commitment, and because of my colleagues' discipline, I learned a lot from this school. So I am very thankful to all. Very thankful to my dedicated Gollapalli High School, and all the best, my dear students. And all the best for your best teachers and every student, name, I don't know names, but for everyone I want to say thank you. Okay, all the best my dear, my heartfelt wishes to you, all the best for your bright future. Bye. Thank you one and all. కలిగించారు. ఈ ఉత్సాహాన్ని ఈరోజు చివరి వరకు మనం మీకు కొనసాగిస్తామని మళ్ళీ మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాం. సో ఇప్పుడు అంతకుముందు మేడం చెప్పినట్టుగా అందరికీ, ప్రతి విద్యార్థికి ఇష్టమైనటువంటి గురువు మన వ్యాయామ టీచరు, మన పిఈటి గారు, శ్రీ కృష్ణమూర్తి సార్ గారు మనకు చిన్న ఉపన్యాసం ఇస్తారు. సబ్జెక్ట్ పరంగానే కాదు, ఆమె ఎప్పుడు మా పాఠశాలలో ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కవిత మేడం మాట్లాడితే ధారాళంగా మాట్లాడేది. మేమందరం కూడా ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండకపోయేది, అట్లా మాట్లాడేది. అందరినీ కూడా ఇన్స్పైర్ చేసేది మేడం అట్లా. ఏదేమైనా 2001, 2
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సభాధ్యక్షత సీనియర్ నరసయ్య సార్ గారికి ఇచ్చినందుకు వారికి, అలాగే గెస్టెడ్ మాస్టర్ కృష్ణారెడ్డి గారికి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఈరోజు మా కొలీగ్గా ఉన్నందుకు మేము సంతోషపడుతూ కవిత మేడం గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే యాదగిరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 2001-2 అధ్యాయులకు ఒక మంచి పేరు రావడానికి ఉపయోగపడ్డదని నేను భావిస్తున్నాను. నేను కూడా నాకున్నటువంటి క్రీడా రంగంలో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా కృష్ణమూర్తి అంటే గుర్తుపట్టే స్థాయికి నేను వెళ్ళగలిగినంటే ప్రధానంగా రావినారాయణ రెడ్డి గారి గడ్డ అయినటువంటి ఈ బొల్లెపల్లి పాఠశాలని గర్వంగా కూడా చెప్తాను. ఇదే 2001-2 బ్యాచ్లో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఒక మెడల్ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి టీంలో మన పాఠశాల నుంచి 4 విద్యార్థులు ఉంటే ఈ బ్యాచ్ నుంచి 2 వీళ్ళిద్దరు కూడా గోవా నేషనల్ గేమ్స్లో మొట్టమొదటిసారిగా సబ్ జూనియర్ నేషనల్ వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గోవా నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు మన బొల్లెపల్లి పాఠశాల విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర కెప్టెన్గా కూడా వివరించినటువంటి సందర్భం మనం. ఆ ఇయర్ మన పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు ఉంటే అందులో మన పాఠశాల విద్యార్థులే 8 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 8 మంది, 12 మంది టీంలో 8 మంది ఈ పాఠశాల విద్యార్థులే. అలాంటి ఒక ఆనిమిత్యాలను అందించిన ఈ టాలెంట్ కనుక ఇక్కడ మీరు చూపించకుంటే యాజ్ ఏ పీఈటీగా నాకు పేరు వచ్చేది కాదు, నేను క్రీడారంగంలో నిలదొక్కునే అవకాశం లేదు. నేను పిల్లల పట్ల సరే కృష్ణారెడ్డి పీఈటీ అంటే కొడతారనేటువంటి బాగా పేరు, విధంగా మన ఇందిరా విధంగా కూడా 15th August 26 జనవరి ఇలాంటి దానికి కారణము ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క స్పిరిట్, వాళ్ళందరూ కూడా కమిట్మెంట్గా. ఇప్పుడు మేడం చెప్పారు వర్షంలో కూడా వాళ్ళు బండి మీద పాఠశాలకు ఈ టైంకి రావాలనే ఉద్దేశాన్ని ఇక్కడ ప్రతి ఉపాధ్యాయునికి క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ పిల్లలు కూడా తప్పకుండా 9 o'clock వరకు ఈ పాఠశాలలో కూడా స్టేషన్లో యాజ్ ఎ పీఈటీగా నేను ఇక్కడే ఉన్నాను. నా స్టూడెంట్ డాక్టర్ హరి ఫిజికల్ ఎడ్యుకేషన్లో తను కూడా డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఆనుమత్యాలను డాక్టర్స్ అందించేటువంటి పాఠశాల ఈ బొల్లెపల్లి పాఠశాల. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఇలాంటి అకేషన్ సందర్భంలో కలిసిన సందర్భంలో మీ పాఠశాలను మరవకుండా ఈ పాఠశాల అభివృద్ధిలో మీరు భాగస్వామ్యమై ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు కూడా మీరంతా కూడా ఇప్పుడు విద్యార్థులు గారు మీరంతా ఉన్నత స్థాయికి ఎదిగారు. మీరు ఎంచుకున్నటువంటి రంగంలో మీరు ఏదైతే రంగం ఎంచుకున్నారో ఆ రంగంలో మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు ఇచ్చారు సార్ వాళ్ళకు. నా దగ్గర దాదాపు 200 నుంచి ఒక 300 ఫోటోలు ఉన్నాయి. ఈ పాఠశాలకు సంబంధించిన యాక్టివిటీకి సంబంధించిన ఒక 300 ఫోటోస్ నా దగ్గర ఉండొచ్చు. నేను ఎందుకంటే ఇక్కడ మెమరీస్ని ఎక్కడ కూడా నేను మిస్ కాకుండా అన్నింటినీ కూడా భద్రపరుచుకున్నాను. మన పిల్లలు కార్యక్రమం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు పంపారు. ప్రోగ్రామ్ అయిపోయినాక నైట్కి వెళ్ళిన తర్వాత 2 ఫోటోలు వాళ్ళు సెండ్ చేశారు. ఇందులో మీరు ఎక్కడ ఉండో గుర్తుపట్టమని ఒక 630 మంది విద్యార్థులు 39 మంది విద్యార్థులు ఇదే స్టేజ్కి ఎదురుగా ప్రేయర్ కండక్ట్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా వాలీబాల్ కోర్టు దాకా విద్యార్థులు పాఠశాలకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి నుంచి మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకి పంపించి ఇలాంటి పాఠశాలను మీరు లైఫ్ చేయాలని కూడా ఈ సందర్భం కోరుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి పాండురంగం, రాజ్ కుమార్ ఇంకా మిత్రులు చాలామంది అంటే నిజంగా సందర్భంగా చదివే పిల్లలు కూడా నాకు బాగా క్లోజ్. అంటే సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ టీచర్తో పాటు యాజ్ ఏ పీఈటీగా నాకు రాజు కానీ పాండురంగం కానీ కొత్తపల్లి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా నాతో చాలా క్లోజ్గా. విజయ్ కుమార్ తీసుకోండి అంటే చాలా అంతే అయిటుండు అప్పుడు కూడా, ఇప్పుడు అదే అయిటుండు. ఫస్ట్ బ్యాచ్ ఎక్కించారు అప్పుడు కూడా. ఇక మా పరిస్థితి సార్ అప్పటికి ఏజ్డ్ నర్సయ్య సార్, కిషన్ సార్ వాళ్ళిద్దరు అవుట్, విజయ్ కుమార్ సార్. మేము ముగ్గురే ఉన్నాము. అమ్మాయిని ఎత్తుకొని తీసుకువెళ్ళి బట్టలని మరకలతో అది ఇప్పటికి మర్చిపోను. నేను 3 పాఠశాలకు 3 పారు దూకగానే సార్ ఏమంటే పోరాగాలందరూ డై కొడుతున్నారు. అరే ఆయన లోపల రాలేకుండా కనిపించవు కదా, మేము భయం. ఎందుకంటే విజయ్ కుమార్ కొత్తగా వచ్చాడు. మేము కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇక్కడే 99లో. నాకు నిజంగా కూడా ఇక్కడ కృష్ణారెడ్డి సారు అండ్ సత్యనారాయణ సారు స్పోర్ట్స్ పరంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్ వల్ల ఎన్నో రిజల్ట్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సుమారు 200 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నటువంటి సందర్భం కూడా ఉంది. 50 నుంచి 60 మంది నేషనల్ ఆడొచ్చు. టోటల్గా అన్ని బ్యాచ్లు వెళ్తే 50 నుంచి 60 మంది నేషనల్ క్రీడాకారులు. ఒక్కొక్కరు రాజేశ్వర్ 7 సార్లు ఆడింది నేషనల్,
సరే వాళ్ళకు నలుగురు ఆడపిల్లలు కుటుంబ పరిస్థితులు బ్యాక్ ఖచ్చితంగా ఈ బొల్లెపల్లి పాఠశాల క్రీడారంగంలో ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిందో దాన్ని మరొకసారి వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద పోటీలు నిర్వహించి సన్మాన కార్యక్రమాన్ని కూడా చేయడానికి ఒక ప్రణాళికను తయారు చేస్తున్నాం. కాబట్టి దానికి మీ బ్యాచ్ నుంచి మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి 2001, 2 పూర్వ విద్యార్థులకు అంటే కొంతమంది పేర్లని ప్రస్తావించడం జరిగింది. క్రీడారంగంలో నాకు టచ్లో ఉన్నటువంటి విద్యార్థుల పేరు, క్రీడారంగంతో టచ్ లేకుండా చాలా మంది విద్యార్థులు నాతో టచ్లో ఉన్నారు. అయినప్పటికీ మీ పేరు ప్రస్తావించినందుకు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఏది చూపించి సార్ కొట్టినందుకు ఎందుకంటే ఏమనుకోదామా, ఆ రోజు ఉన్నటువంటి డిసిప్లిన్ మేడం చెప్పిన ప్రకారం క్రమశిక్షణను అభివృద్ధి కావడం కోసము ఇప్పుడు పీఈటీ సార్ క్రమశిక్షణ కోసం బాగా కొట్టాలనే సందర్భం కృష్ణాడు మాకంటే ముందు కృష్ణాడు సార్ భయపడ్డాడు. అలాంటి సందర్భంలో నాకు బాధ్యత తగ్గింది, ఎందుకంటే సార్ కొడుతుంది కాబట్టి కొట్టాల్సి అవసరం లేదు. కృష్ణారెడ్డి సార్ ముందు వచ్చినట్టే సార్ పిల్లలందరూ ఎక్కడ కొడుతుంది. పీఈటీ సార్ విజిల్ పట్టుకొని రాకముందుకే కృష్ణారెడ్డి సార్ పోయిన తర్వాత నాకు ఒత్తిడి ఎక్కువ, ఎందుకంటే సార్ ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి ఆ తర్వాత మనం విజిల్ వేసుకొని ఖచ్చితంగా ఎవరిని కూడా ఉండకుండా ఆ డిసిప్లిన్ 2009 వీరిని స్ఫూర్తి తీసుకొని 2009 దాకా ఇక్కడ పనిచేయడం జరిగింది. 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సమ్మేళనంలో అన్ని రంగాలను అంటే భాష సబ్జెక్ట్ పరంగా పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ మరియు గేమ్స్ అన్ని రంగాలలో అయితే ఒకటేంటంటే కష్టపడి శ్రమ చేసి ప్రయత్నిస్తే పోగొట్టుకునేదాన్ని మనం డెవలప్ చేయవచ్చు. మరి అన్నీ వాళ్ళే తగ్గారు కదా, ఇక నేనేం మాట్లాడాలని అనుకోవడం మాత్రం జరిగింది. ఏంటంటే పొద్దున రాగానే మనం ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాం, ఎందుకంటే అంత క్రమశిక్షణగా ఉపాధ్యాయ సోదరులు ఇక్కడ స్టేజ్ మీద మరి విద్యార్థి లోకం ఎదురుగా ఉండి మరి చాలా కామ్గా నిశ్శబ్దంగా ప్రేయర్ చేయడం ఒకటి. రెండవది ఆ చచ్చిపోయిన వాడికి మౌనం పాటించేటువంటి విషయంలో 2 నిమిషాలు మౌనం పాటించమని బాబు చెప్పాడు. అయితే మౌనం పాటిస్తున్నాం. అప్పుడు ఎట్లా ఉండేది, ఏదైనా ఇటువంటి రాజకీయ నాయకులు తర్వాత ఇంకా ఎవరైనా చచ్చిపోతే మనకు హెడ్ మాస్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చేవి, క్లాస్ రూమ్లలో మీరు మౌనం పాటించండి. అయితే ఎవరి క్లాసులో వాళ్ళు సబ్జెక్ట్ టీచరో లేకపోతే క్లాస్ టీచరో ఎవరో ఉండి ఆ మౌనాన్ని పాటింపజేయాలి. అయితే వాళ్ళు ఆ 2 నిమిషాలు ఓర్చలేక ఒకరికి ఇక్కడ ఒకరికి ఇచ్చారు సార్, వాడు 2 నిమిషాలు మౌనం పాటించలేదు, ఇది లేక ఓర్చలేక సార్ నన్ను తీసుకుంటారని ఒకటి మిగతా వాళ్ళు ఆహా అన్నారు. ఇట్లా రీసెన్స్ క్రియేట్ చేసేది, అంటే వాళ్ళు మీకు అప్పుడు అల్లరి చేయకూడదు అనేటువంటి అవగాహన జ్ఞానం మీకు లేదు, ఇప్పుడు కలిగింది కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండగలరు. అవునా కాదు? తర్వాత ఇప్పుడు సుదూర అధైర్యం ఉంటే, ఆ చింతన ఉంటే అది మామైన అనేటువంటి ఈ కఠినమైనటువంటి కరోనా ఎప్పుడు మనల్ని కాటేస్తుందో తెలియని పరిస్థితి. అయితే మరి అలాంటి కరోనాకు మరి ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరియు గ్రామాలలో అయితే సర్పంచులు వివిధ రంగాలలో వారి యొక్క శక్తి కొద్దిగా వాళ్ళకు మన లోకానికి జనానికి సలహాలు సహకారాలు చేయడం జరుగుతుంది. అయితే మన వంతుగా మనం ఏం చేస్తున్నాము, మాస్క్ ధరిస్తున్నాం, శానిటైజర్ చేస్తున్నాం, ఇంకా ఇతర బయటకు వెళ్లకుండా జెడ్పీహెచ్ఎస్ బొల్లెపల్లి 2001-2 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అప్పటి మా ఉపాధ్యాయ బృందాన్ని ఒకే వేదిక మీద కలుసుకోవడం ముందుగా నేను వాళ్ళకి కంగ్రాట్ చెప్తున్నాను. ముందుగా రాజు ఎప్పటి నుండో వాడు చెప్తుండేవాడు, సార్ యొక్క ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం సార్, మీరు 11th డేట్ మీరు ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోకండి సార్ అంటే, లేదు ఖచ్చితంగా వస్తారు లేదు. చాలాసార్లు కలిసాను ఒక్కళ్ళు. నేను ఇక్కడ స్మైల్ నేను ఇక్కడ 2001 అంటే మీ బ్యాచ్లోనే 2001-2 మీ బ్యాచ్లోనే నేను డిసెంబర్లో వచ్చాను ఇక్కడ ప్రమోషన్. నేను మీ క్లాస్కి కేవలము ఒక రోజులో ఒక లెసన్ చెప్పానంతే.
అలాగే బారిస్టర్ భారతదేశం లెవెల్లో చివరి పార్ట్ చెప్పాను. ఓకేనా? సో రాజు సెకండ్ పేజ్ మీరందరూ నేను వచ్చేవారికి మీ టీం అంతా ఉంది ఇక్కడ. సత్యనారాయణ సార్ కానీ, కృష్ణారెడ్డి కానీ అంతా అందరూ ఇక్కడికి, నరసయ్య సార్ అంతా ఉన్నారు. ఆ విధంగా ఫస్ట్ బ్యాచ్ మీది. బారిస్టర్ భారతదేశంలో ఆ సారు వదిలిపెట్టినటువంటి చివరి అంకం మీకు చెప్పడం జరిగింది. అలాగే రోజులో అంబేద్కర్ వ్యక్తిత్వం అనే పాఠం చెప్పాను. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఆ తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్, మీరు ప్రిపరేషన్లో మీరున్నారు. మీతో నాకు అటాచ్మెంట్ అంతగా లేదు. అయినా కూడా అందరి పిల్లలు నాకు ఇప్పుడు వాళ్ళందరి ఫేస్ చూస్తే నాకు అందరి పేర్లు గుర్తొస్తుంది. మా తిరుపతి నరేందర్ వీళ్ళంతా రాగానే గుర్తు చేసేవాళ్ళు. నరేందర్ని తిరుపతి వాడు చాలాసార్లు స్కూల్కి వచ్చి సార్ నాకు సబ్జెక్టు పోయినాయి సార్, నేను కొంచెం ఫీజు కట్టాను మళ్ళీ అని అనేవాడు. అవునా తిరుపతి గుర్తున్నారా? ఓకే. ఆ విధంగా వీడికి అప్పట్లోనే మంచి మార్క్స్ వచ్చినాయి, 530 మార్క్స్ వచ్చాయి కదా. ఎస్. ఆ తర్వాత స్కూల్ పరంగా మేము మంచి రిజల్ట్ మేము తీసుకొని వచ్చాం. అందరి మా టీం కృష్ణారెడ్డి సార్ వీళ్ళంతా. కృష్ణారెడ్డి సార్ 2002లోనే వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, పాఠశాల నుంచి బదిలీపోయినాం. ఆ తర్వాత శ్రీహరి సార్ వచ్చింది. మేము వీళ్ళందరూ 2009లో వీళ్ళంతా వెళ్ళిపోయారు. బదిలీపోయిన వీళ్ళంతా 2009లో వెళ్ళిపోతే ఆ రెండు సంవత్సరాలు ఈ పాఠశాలను ఒక చక్కగా నా చేతుల మీదుగా నేను రన్ చేయడం జరిగింది యాజ్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా. అలాగే 2 సంవత్సరాలు నేను ఎగ్జామ్స్ బ్రాంచ్ కండక్ట్ చేసుకుంటూ మరి చక్కగా పాఠశాలని చూడడం జరిగింది. మొత్తం మీద నాకు ఈ పాఠశాల మీద చాలా పాఠశాల స్ట్రెంత్ 630 స్ట్రెంత్ ఉండేది. ఆ పిల్లలందరినీ అప్పటి మీ అందరినీ కంట్రోల్ చేయడానికి కృష్ణమూర్తి సార్ శ్రమ చాలా. ఆయన విజిల్ వేయగానే మీరందరూ లైనప్ అయ్యారు. ప్రేయర్ అప్పుడు కూడా వారు విజిల్ వేయగానే మేము సరాసరి టగాటగా వచ్చి ఆ ప్రేయర్లో నిలిచేవాడు. అప్పుడప్పుడు మధ్యాహ్నం సెషన్లో కూడా సార్ విజిల్ వేసేవాడు. అయినా చాలామంది కొంతమంది స్టూడెంట్ మా టీచర్స్ బతకం, క్లాస్ రూమ్ పోవడం కొంచెం బతకం, లేట్గా వెళ్ళడం. సార్ చూడండి సార్ ఇంకా క్లాస్ రూమ్ వెళ్ళట్లేదని మాతో చాలాసార్లు అనేవాడు సార్. కానీ ఇంత పాండు మీరిద్దరు మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు. మీ యొక్క అనుభవాలు అనుభూతులు ఏంటో చెప్పాలి మా ముందు. థ్యాంక్స్ మీరు తెలిసినందుకు. వాళ్ళ టీంలో ఒక అబ్బాయికి, చారి అనే అబ్బాయికి బ్రెయిన్ 2001, 2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభకు విచ్చేసిన మా గురువర్యులు పేరు పేరున కృష్ణమూర్తి గారు, కవితా మేడం గారు, లక్ష్మీనారాయణ గారు మరియు కిషన్ సారు, భిక్షపత్ సారు అందరికీ సరే. ఏది ఏమైనా నేను 27/10/1999 జూనియర్ అసిస్టెంట్. అమ్మ పర్వాలేదు ఇక్కడ పనిచేయనన్న. ఇక్కడ నూతనంగా వచ్చినప్పుడు కిషన్ సార్ ఇన్ఛార్జ్ ఉండే. 27/10/1999 నేను ఫస్ట్ జాయిన్ అయ్యి, ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా రండి అన్న. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అంటే మేడం వచ్చి వెళ్ళిపోయిందేమో అని నాగిరెడ్డిపల్లి దిగగానే మళ్ళీ బస్సు ఎక్కుతామని చూసిన. నిజం నాకు అనిపించింది అట్లా, ఎందుకంటే మేడం వచ్చింది, కార్లు వస్తుంది, వెళ్ళిపోతుంది. మరి నేను లేట్ అయ్యి ఎవరికి ఎగిసిపడుతున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏం మిస్ అయినా అంటే పిల్లలతో ఆడుకునేది మిస్ అయినా. ప్రమోషన్ మీద పోయినా పైసలు వస్తున్నాయి. అన్నా నువ్వు పట్టుకో అన్నా, పన్నా నువ్వు పట్టుకో. అదంతా తిరిగి వచ్చిన మళ్ళా ఒకటి అయితే లక్ష్మీకాంత రెడ్డి వాళ్ళకి పరిపాలన ఇచ్చి ఈ అడిగలిందాక మళ్ళా సాగరం బండవాడి ఎన్ని అయితే అప్పుడు
పెట్టినట్టు పీస్ అంటే నడవలే అప్పుడు గొల్లెపల్లి అనగానే తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాట యోధుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రావి నారాయణ రెడ్డి గారి గడ్డ మీద ఎట్లయితే స్కూల్లో పనిచేసినటువంటి వాళ్ళకి అనుభవం ఎలా అయితే ఉందో, ఎన్ని ఒడిదుడుకులు ఉన్న స్కూల్ ఫస్ట్ మొదటిగా ఇక్కడ ఎన్నో సమస్యలు, రాజకీయేతర సమస్యలు, మిగతా ఎన్నో సమస్యలని ఇక్కడున్న ఉపాధ్యాయులు ఆయా సంబంధించిన ఉపాధ్యాయ వృత్తిలో పని చేసుకుంటూనే మిగతా సమస్యల మీద పోరాడి కొట్లాడిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. దాన్ని కాపాడుకుంటూ మన ఉపాధ్యాయులు ఎన్నో పనిచేశారు. ఆ విధంగా మనకు గ్రౌండ్ విషయమే కానీ ఊరు విషయాలే కానీ ఎంతో మంది బయటకు వెళ్ళి వచ్చి ఇష్యూ చేస్తున్న సందర్భంలో కూడా మన కృష్ణమూర్తి సారే కానీ ప్రతి ఒక్కరూ అలా పనిచేశారు కాబట్టి ఇవాళ మనము ఈ స్కూల్ని కాపాడుకోగలిగాము, ఈ స్కూల్ని ఇంత డెవలప్మెంట్ చేసుకోగలిగాము. ఇప్పుడు ఎలాగ యాదగిరి తాత అన్నట్టుగా ఆయన 35 నుంచి 40 సంవత్సరాల పీరియడ్ ఈ 2 ఎకరాల భూమి కొన్నప్పటి నుంచి ఉన్నాడు, కడీలు నాటినప్పటి నుంచి ఉన్నాడు. అంటే అయితే ఆయన చేసిన పనిలో కాకుండా ఇది నాది అనే ఉద్దేశంతో చేసింది కాబట్టి ఈ స్థాయి ఇలా నిలబెట్టుకోగలిగాం. మనం వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరిని పిలిచాము సార్లందరినీ. తుకారాం సారు ఆరోగ్యం సహకరించడం సార్ వాళ్ళ హస్బెండ్ గారికి కొద్దిగా ఎవరు లేరు, చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందని మేడం కూడా రాలేకపోయారు. శ్రీనివాసారి గారు వస్తున్నారు, బట్ వాళ్ళ ఫ్యామిలీ విషయం ఏదో ఉండి వాళ్ళ మనవరాలకి ఏదో జరిగిన హెల్త్ సహకరిస్తలేని సార్ తెలియజేసుకుంటూ పాట అయితే పాడతా, తర్వాత మాట్లాడగలుగుతున్నాను అంటే ప్రోత్సహించింది కవిత మేడం గారు. 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక స్పీచ్ ఇచ్చాను, ఇట్లా షేక్ అవుతుంటూ బాగా పెన్ను పుక్కు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు స్కూల్లో క్లాస్లోకి రాగానే ఎవరైనా మాట్లాడింది ఎవరైనా పాండరంగం ఎవరైనా అంటే అందరు వేలు చూపించరా గాడ అని. అప్పుడు మేడం ఎందుకు నవ్వుతున్నారా బాబు మీరు, వాడు మీ క్లాస్ నుంచి మాట్లాడగలిగాడు, మీ క్లాస్లో వాడు ఉన్నాడు, భక్త ఉన్నాడు అని చెప్పి అప్పుడు గుర్తించి ప్రోత్సహించి మా పండితులు శ్రీనివాసారి గారి ఆశీర్వాదంతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. సరే ఒక పాట అయితే వార్త. గర్భంలో ఆ చెల్లని సముద్ర గర్భంలో దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చెల్లని సముద్ర గర్భంలో దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. ఆ చెల్లని సముద్ర గర్భంలో దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. కులమతాల సుడిగుండాలకు బలైన పవిత్రులెందరో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెన్నో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడిన కావ్యాలెన్నో. తన రక్కసి కరాల నృత్యం రాల్చిన ప్రసిపానాలెన్నో, పసిపాపల నిదుర కనులలో మురిసిన పవితత్వం ఎంతో. ఆ చెల్లని సముద్ర గర్భంలో దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. థ్యాంక్ యూ. దొరకలేదు మాకు. అప్పుడు సార్ వాళ్ళ రిలేషన్ ఇంట్లో ఉంచి మరి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయించారు. సార్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కసారి అందరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పారాయణ తెలియజేసుకుంటూ అందరూ గొప్పవాలి, అందరికి చెప్పలేం కాబట్టి ఇప్పుడు అయిపోతున్నాం. అలాగే నా మ్యారేజ్ అయిపోయింది. మా భార్య పేరు మీనా, మాది రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయినా కూడా మా అత్తగారు. నాకు 2 బాబులు, పెద్ద బాబు సాయామర్తి గౌడ్,
రెండో బాబు శ్రీయాన్ష్ గౌడ్. నా మ్యారేజ్ 2016లో అయింది. ఇప్పుడు రాజకీయంగా ఊర్లో సేవ చేసుకుంటూ ఉన్నాను. లాస్ట్ టర్మ్లో వార్డ్ మెంబర్గా ఉన్నాను, ఇప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నాను. రిజర్వేషన్ రాకపోవడం వల్ల సర్పంచ్ కాలేకపోయినా అవుతాను, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అవుతాను. మా ఫోరం జిల్లా ఫోరం నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఉప సర్పంచ్ల ఫోరానికి. అంతకుముందుకు రాజకీయం అంతకుముందు ఎన్ఆర్ఈజిఎస్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఫీల్డ్ అసిస్టెంట్గా జాబ్ చేశాను ఊర్లో. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, అంటే డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, భువనగిరి డివిజన్గా. అప్పుడు ఒక 2.5-3 సంవత్సరాలు చేశాను. తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల రిజిగ్నేషన్ చేసి రాజకీయంలోకి వచ్చి ఇలా సెటిల్ అయిపోయాను. అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన జిట్ట రాజిరెడ్డి కానీ, గడ్డవిధి కిరణ్ కుమార్, కొత్తపల్లి రమేష్, వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా బాగా కష్టపడ్డారు. వీళ్ళు చేసిన కార్యక్రమంలో మేమంటూ ఒక 4. అలాగే స్కూల్ విషయానికి వచ్చేసరికి అంతకుముందు మల్లయ్య సార్ హెచ్ఎంగా ఉన్నారు. ఒక చిన్న ఇష్యూలో వస్తే సార్ ఒక పాప అడ్మిషన్ వాటర్ ఫిల్టర్ చేసినప్పుడు సార్ మరీ పిలిచి ఫస్ట్ స్పీచ్ నాతోనే మాట్లాడుతున్నారు. ఫార్మర్స్ సహాయం చేశారు ఎల్డీఎస్ ట్రస్ట్ వాళ్ళు వాటర్ ఫిల్టర్ చేసినప్పుడు. అప్పుడు కూడా మల్లయ్య సార్ గారు అంటే ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. ఇప్పుడున్న కొత్తగా ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు విజేందర్ రెడ్డి సార్ గారు ఒక కోరిక కోరారు. సార్ ఏం చేసినా మనం స్కూల్ చేయడమే, 10 మంది చేస్తే ఏదైనా చేయగలుగుతాం అనే విషయం అయితే అంతా తెలుసు సార్. మన బ్యాచ్ తరఫున 2001-2 బ్యాచ్ తరఫున ఎంతో అంత ఫర్నిచర్ ఎంతో మనం అరేంజ్ చేస్తే కొన్ని సమస్యలు మనం తీర్చినట్టు అవుతుంది మన స్కూల్కి. మనం చదువుకున్న స్కూల్లో మనం చేయడం ధర్మం కాబట్టి అయిపోయింది ఈ టైంలో అంటే సర్లే. చాలా స్వీట్ మెమరీస్. అలిగేది ఊకేడ్చేది. నిన్న మొత్తం ఇందులో మాట్లాడతారు మేడం. అదే కైసారే భయ్ మొత్తం ఇందులో మాట్లాడు రమ్మని చెప్పేసరికి సర్లే మాట్లాడుతుంది కానీ. థ్యాంక్ యూ. మనమైతే మనం అనుకున్న కార్యక్రమాన్ని చేద్దాం. నారాయణ కాలేజ్లో ఐఐటి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ వేదిక పైన నేను ఒక మిత్రునిగా, ఒక విద్యార్థిగా, ఒక గురువుగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఇది చాలా 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 మరపురాని రోజండి. సో అయితే 2002 సంవత్సరంలో మనం ఈ పాఠశాల నుంచి విడిచి వెళ్ళాను. తర్వాత 2002-2007 మధ్యకాలంలో భువనగిరిలో నా ఇంటర్మీడియట్ అండ్ బీఎస్సీ కంప్లీట్ చేసుకున్నాను. 2008-10 సంవత్సరంలో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ చేశాను. తర్వాత 2011-15 ఈ 5 సంవత్సరాల కాలంలో నేను నా డాక్టరేట్ డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కంప్లీట్ చేశానండి. అంటే నేను ఎప్పుడో 1990లో 1990 ఆ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి విద్యార్థి జీవితాన్ని ఆల్మోస్ట్ 2015 డిసెంబర్ 15వ రోజున ముగించుకున్నాను యాజ్ ఏ డాక్టరేట్గా. తర్వాత నా కుటుంబ విషయానికి వస్తే నాకు 2016లో మ్యారేజ్ అయిందండి. నా భార్య పేరు లావణ్య, తను ఎంటెక్ కంప్లీటెడ్. అండ్ నాకు ఒక బాబు, ఒక పాప ఉన్నది. పాప 4 years శ్రీహితారెడ్డి అండ్ బాబు 1 year శ్రీయాన్ష్ రెడ్డి. నేను ఇంకా విద్యారంగంలో ఉన్నాను కానీ మా పిల్లలు ఇంకా విద్యారంగంలోకి ఎంట్రీ అవ్వలేదు డ్యూ టు దిస్ కరోనా వల్ల. మేబీ తర్వాత వాళ్ళు కూడా వస్తారేమో. మరి ఇంకోటి నేను సగర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను పాఠశాలలో ఉన్నప్పుడు నా మిత్రులు నా మీద ఏ విధమైనటువంటి ప్రోత్సాహం, అభిమానం చూపించారో, గురువులు కూడా నా పైన ఏ విధమైనటువంటి అభిమానం, ప్రోత్సాహం చూపించారో స్టిల్ ఇప్పటికీ 2021 ఇదే ఏప్రిల్ 11 ఈ రోజు వరకు నా మీద అదే ప్రోత్సాహం, అదే అభిమానం చూపిస్తున్నందుకు నేనైతే చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఇంతటి అదృష్టం నాకు ఎక్కడ దొరకకపోలేదో ఈ బొల్లెపల్లి గ్రామంలో చదువుకున్నందుకు నాకు ఇంతటి అదృష్టం దొరికినందుకు నేను చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మాది నారాయణపల్లి. ప్రజెంట్ మేమైతే సిటీలో ఉంటాము. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్.
10th మ్యారేజ్ అయింది. తర్వాత నేను ఎడ్యుకేషన్ కూడా స్టాప్ చేయలేదు, కంప్లీట్ చేసిన. ఇంటర్ ప్లస్ డిగ్రీ చేసిన, మళ్ళీ 5 ఇయర్స్ జాబ్ చేసిన. మళ్ళీ ప్రజెంట్గా అయితే హౌస్ వైఫ్ లానే ఉంది.
తెలంగాణ పుట్టి పూల మల్లకి ఎక్కి లోకమంతా తిరిగే నిన్ను కోరుకుంటే జన్మదిలేను పడే తెలంగాణ పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే నిన్ను అభిషేకించే పూల జాతరలే జంగి పండుగలే